యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వైజాగ్లో ఆర్జేగా పనిచేసి జబర్దస్త్ దాకా రావడం, ఫేమస్ అవ్వడం, జనాలందరి తెలుగు ఆడియన్స్ని నవ్వించడం. జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే మీరు ఉన్నారో స్టిల్ జబర్దస్త్లో ఉండిపోయారు. అంటే ఏంటి బయటికి వస్తే మళ్ళీ కష్టమా? నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా అంతే. ఎవరి మాట విన్ను, ఎవరిని ఖాతరు చేయను. ఎందుకు బ్రో సోషల్ మీడియాకి దూరం ఉంటాం? నార్మల్గా సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలిప్పి రోడ్డు మీకు రావడం. ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో చేస్తాడు. ఈరోజు మా ఆవిడ ఏముంటుందో తెలుసా చూడండి అంటే కింద ఒక కామెంట్ పెడతాడు, అన్న మీ ఆవిడ నడు మీద పుట్టుకొచ్చి బాగుందన్న అంటే. నరేష్ అసలు కనిపించట్లే. గర్వం పెరిగా, లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా? సొంత మా తాత చచ్చిపోయాడు రారా నా కూడా పెట్రోల్ డబ్బులు పెడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్కి ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తారు. సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఆర్పీ గురించి ఏం చెప్తావు? నేను ఒకటి గురించి మాట్లాడను, నా గురించి ఎవరైనా మాట్లాడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. చాలామంది ఇదే ఇందులో బయటికి వెళ్ళిపోయి సినిమాలు అని చెప్పి కానీ, లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ జబర్దస్త్కి రావడం. ఒకటి పిల్లం లేచిపోయింది, ఎవడో కనిపించి అడిగాడు, ఏంటి సార్ మీ ఆవిడ ఏమైందంటే, లేదండి చిన్న గొడవ వచ్చి నేనే వదిలేసాను అంటాడు. మా ఆవిడ లేచిపోయింది అంటాడు. ఇప్పుడు మీలో మీకే సపోర్ట్గా ఉండరు అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా మీ వాళ్ళు మీకే సపోర్ట్గా ఉండరు. మా దాంట్లో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సాయం చేస్తారు. మా చంటిని ఎందుకు వదిలేశారు బ్రో? నాకు పాము గడిచింది, నాకు తెలుస్తుందా నొప్పి నీకు తెలుస్తుందా? నాకే కదా తెలుస్తుంది. నేను చెప్తేనే నీకు తెలుస్తుంది, ఇంటర్వ్యూలో చెప్తే ఎట్లా తెలుస్తుంది? శకలక్ శంకర్ ఏమైపోయింది? మంచి ఉండే గ్రాఫ్ సడన్గా అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా, అది ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే. జబర్దస్త్ నటుల్ని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది, కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు. జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా, మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు, అంతకన్నా అద్భుతంగా చేయగలరు. మీ డైరెక్షన్ ఇష్టం? చాలా ఇష్టం. మరి జబర్దస్త్ చేసేది అదే కదా. అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు? ఒక డైరెక్షన్ చేయాలని లేదా? నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నాను. ఆ 2-3 సినిమాలు ఇట్టయ్యాయి. అప్పుడు నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఎదోకి కథలు చెప్పకూడదు రా బాబు. నార్మల్గా చాలా మందికి డౌట్, ఎందుకు షేవింగ్ ఫుల్ షేవ్ చేసేస్తావు? ఏం చేస్తావు? ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో పాపం నాకు పరిస్థితి ఏంటంటే జబర్దస్త్లో లేడీ గెటప్లు ఇచ్చేవారు, మంచిగా గెడ్డాలు మీసాలు పెంచే టైంకి తీయించేసేవారు. సరే అన్నీ అయిపోయి టీమ్ లీడర్ అయ్యి గడ్డాలు మీసాలు పెంచుదామంటే అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనివరకు క్లీన్ షేవ్ చేసుకుంటే ఏ బాధ లేదుగా. అందుకని ఎప్పుడు చేసుకుంటూ ఉంటావు బ్రో? ఎప్పుడు కాదు, షూటింగ్స్ ఉన్నప్పుడు అదర్వైజ్ నార్మల్గానే ఉంటా. అంటే అప్పట్లో మన ఊర్లో డిఫెన్స్ వాళ్ళు క్లీన్ షేవ్తోనే అసలు నీట్గా ఉంటుంది. షూటింగ్స్ టైంలోనే క్లీన్ షేవ్ చేసుకుంటా, అదర్వైజ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటా. అలవాటు అయిపోయింది కాబట్టి రేపు గడ్డంతో వెళ్ళినా కూడా అడిగాడు అంటాడు. నాకు చాలా ఇష్టం మీలాగా, మిమ్మల్ని అందరూ చూసినట్టు చాలా ఏర్స్ వస్తుంది. నేను మీసాలు గడ్డాలు పెంచినా బాగుంది అనుకుంటా, కానీ ఇప్పుడు చూడలేదు బ్రో. ఎప్పుడు చూడలేదు. ట్రై చేస్తాను నెక్స్ట్. ఒకసారి మంచిగా ట్రై చేద్దాం బ్రో. అప్పట్లో నరేష్ని నువ్వే తీసుకొని రావడం, చాలా మంది తీసుకొచ్చావు కదా. మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. మనం తీసుకొచ్చామని తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చాను అంటాను, వాడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, అసలు భాస్కర్ ఎవడో నాకు తెలియదు అంట. నేను ఎలా అవుతా? ఈ ట్రోలర్స్ కూడా 2 పక్కన పెట్టి ఇది చేస్తారు. సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు, నేను ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ నాట్ అ పర్ఫార్మర్, నేను మంచి పర్ఫార్మర్ ఏం కాదు, నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్. నరేష్ కానీ, ఫైమా కానీ నా దగ్గర ట్రైన్ అయిపోయింది, సునామీ సుధాకర్ కానీ, ఇలా చాలా మంది. వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది, వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలని మౌల్డ్ చేశాను అంతే. అప్పట్లో డిజిటల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళని కూడా అప్పుడు మీరు తీసుకురావడం, మీరే ఫస్ట్ తీసుకొని రావడం. అది కూడా నా ఫోర్స్ ఏం కాదు, మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ క్షణమే
లైఫ్లో 2 ఉంటాయి పెద్ద పేరు వచ్చాయి. కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు, వాడు లైఫ్ టైం ఉంటాడు. సడన్గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో, వాళ్ళని యూజ్ ఎంతరు మళ్ళీ తరతాలు కనబడరు. నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు. తీసుకురండి భాస్కర్ మీ స్కిట్లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసేవారు, తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు. అవును. అంటే యాక్చువల్లీ బేసిక్గా అది రీజన్ అడగడానికి ఏంటంటే నరేష్ అసలు కనిపించట్లే. అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా, లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా ఎందుకు సడన్గా? యాక్చువల్గా వాడి గురించి ఓపెన్గా చెప్పాలంటే వాడు చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే, అరే నరేష్ మా తాత చచ్చిపోయాడు రారా అంటే, అన్న పెట్రోల్ డబ్బులు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయన్న ఫస్ట్ అంటాడు. సొంత మా తాత చచ్చిపోయింది. సో వాడి మెంటాలిటీ వాడి స్టేజ్ అలాంటిది. సో వాడిని అనడానికి ఏం లేదు. వాడు చాలా జాగ్రత్త పరుడు. వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. అవును, నేను ఇది కూడా విన్నాను. నరేష్ అంటే ఫుల్ కమర్షియల్, అసలు ఏదైనా కమర్షియల్ అని కాదు కానీ జాగ్రత్త. ఇది కూడా విన్నాను, నిజమే. యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, సొంత మా తాత చచ్చిపోయాడు రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు ఎడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి. వాడు అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ ఇంకోటి నేను ఇది రీజన్ ఒకటి ఉంది బ్రో, వీళ్ళందరినీ తీసుకురావడం. ఇది అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్కి ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? లేదు, వీళ్ళంతా టాలెంటెడ్. నరేష్ గాని ఈ నరేష్ అనేది కదా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక్కొక్కరిని. నా టీంలో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని. ఒక 2-3 డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప, వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాడి వల్ల అయిపోయింది అట్లా ఇప్పుడు అనుకోరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీమ్ లీడర్. ఎందుకు బ్రో సోషల్ మీడియాకి దూరం ఉంటాం? నార్మల్ గా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాకి అసలు యూట్యూబ్ అంటే ఇప్పుడు వరకు యూట్యూబ్ అని కానీ ఇది చెప్తా శివ ఫ్రాంక్ గా, సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్డు మీదకి రావడం లాంటిది. నిజంగా నువ్వు బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? బెడ్రూమ్ లో చేంజ్ చేసుకోవాలి. రోడ్ మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? ప్రతి వాడు అడుగుతాడు. నేను అర్థమైందా? ప్రతి వాడు క్వశ్చన్ చేస్తాడు. అలా బయటకు రావడం ఎందుకు, ఒకటి అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో చేస్తాడు. ఈరోజు మా ఆవిడ ఏముంటుందో తెలుసా చూడండి అంటే కింద వాడు కామెంట్ పెడతాడు, అన్న మీ ఆవిడ నడుము మీద పుట్టి మంచి బాగుందన్న అంటాడు. అవసరమా? అంటే అందరూ పాజిటివ్గా పెడతారని కదా, ఎవడో ఒకడు ఉంటారు. ఎందుకు ఒకరితో అనిపించుకోవడం? నాకు ఏదైనా బేర్ చేస్తా కానీ ఒకరితో చెప్పించుకోవడం, ఒకరితో అనిపించుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు. అంటే ఆ సోర్స్ వేరే వాడికి ఇవ్వడం ఎందుకని. వన్స్ సోషల్ మీడియాలోకి వస్తే ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడతాం. ఎందుకు వాళ్ళతో మాట్లాడించుకోవడం? డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు, తినడానికి ఉండడానికి ఉంటే చాలు. అందుకే సోషల్ మీడియా చాలా మంది అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, బుల్లెట్ భాస్కర్ ఛానల్. వద్దు అలాంటి అసలు వాటి జోలికే పోను. అంటే జబర్దస్త్ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూడడం మానేశారు. అసలు ఆ జబర్దస్త్ అయిపోయిందా టైం అయిపోయిందా అని చెప్పి మానేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు రీజన్? 100% ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, నేనే కాదు. అది మనం జబర్దస్త్ పని అయిపోలేదు, ఇది అయిపోయినా గొప్పగా చెప్పగలం. జబర్దస్త్కి ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే సమ్ సెక్టర్ ఆఫ్ నువ్వు చెప్పినట్టు సమ్ ఏజింగ్ పీపుల్ కొంతమంది దూరం అయ్యారనే సంగతి కరెక్టే. అది ఇప్పుడు ఏంది శివ, ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 ఇయర్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవడమే ఒక గ్రేట్. నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద నాన్ స్టాప్గా 12 ఇయర్స్ కంటిన్యూగా రన్ అయిన షో ఒక్కటి చూపించు, ఎనీ వరల్డ్ ఎనీ ఛానల్, ఒక జబర్దస్త్ మాత్రమే. సో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది దేనికైనా ఉంటుంది. కాకపోతే దీనికి 12 ఇయర్స్ తర్వాత కొంచెం వచ్చినందుకు మనం ఆనందించాలి.